హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. ఈ ఛానల్ని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ కథపై మీ ఒపీనియన్ని కమెంట్ రూపంలో తెలియచేయండి. ఇక కథలోకి వెళ్దామా? మన్నించు నా ప్రాణమా పార్ట్ 29 చూసే ముందు పార్ట్ 28 చూడండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఎందుకమ్మా నువ్వు కలవడం? నేను చూసుకుంటాను వాడిని. వాడు ఇప్పుడు జైల్లో ఉండి ఉంటాడు. నువ్వు వెళ్ళడం అవసరమా తల్లి అని అనగానే, లేదు మావయ్య, నేను ఒక్కసారి వాడిని కలవాలి అని అంది. కోడలి మాటలు కాదు అనలేక, సాయంత్రం తీసుకుని వెళ్తానులే అనగానే, థ్యాంక్స్ మావయ్య అని చెప్పి గదిలోకి వెళ్ళిపోగా, ఏమైంది అని అడిగాడు జ్వలంత్. ఏం లేదు అని చెప్పి కాసేపు మాట్లాడుకున్న తర్వాత జ్వలంత్ని పడుకోమని చెప్పి బయటకు వచ్చింది. అలా చూస్తూ ఉండగానే సమయం గడిచిపోగా, సాయంత్రం అనంత్ గారు తనని రెడీ అవ్వమని చెప్పి వెళ్దామని అనడంతో రెడీ అయ్యి భర్త దగ్గరికి వచ్చి, నేను మావయ్య గారితో ఒకసారి బయటకు వెళ్ళి వస్తాను అని చెప్పగా, ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు? హోటల్కి వెళ్తున్నావా అని అడిగాడు జ్వలంత్. లేదు, నేను తేల్చుకోవాల్సిన లెక్కలు కొన్ని ఉన్నాయి, ఆ లెక్కల్ని తేల్చుకోవడానికి వెళ్తున్నాను. మీరు రెస్ట్ తీసుకోండి. ఒకవేళ చిన్నోడు వస్తే సతాయించొద్దు అని చెప్పండి. మీరు చెప్తే వాడికి అర్థమవుతుందిలేండి అని అనడంతో, అలాగే అని అన్నాడు జ్వలంత్. అలా బయటకు వచ్చి మావయ్య గారితో వెళ్దాం మావయ్య గారు అని అనడంతో, అలాగే అని అన్నారు ఆయన. భర్త ద్వారా విషయం తెలిసిన సునంద గారు, ఎందుకమ్మా ఇప్పుడు వాడితో పెట్టుకోవడం అవసరమా? మనం పేడ మీద రాయి వేసినట్లే అవుతుంది కదా అని అనగానే, లేదత్తయ్య, వాడికి తెలియదు కదా వాడు ఏంటి అనే విషయం. మనకు తెలిస్తే సరిపోదు కదా, వాడికి తెలియజేయాలి కదా అని అంది ఆరాధ్య. సరే మరి, జాగ్రత్తగా వెళ్ళిరండి అని అన్నారు ఆవిడ. అలా అనంత్ గారు ఆరాధ్య కలిసి రాబర్ట్ను ఉంచిన జైలుకి వెళ్ళారు. జైలర్ దగ్గర పర్మిషన్ తీసుకొని రాబర్ట్ను ఉంచిన సెల్ దగ్గరికి వెళ్ళగా, ఆరాధ్యను అక్కడ చూసిన రాబర్ట్ షాక్ అయ్యాడు. వెంటనే తేరుకొని ఆరాధ్య దగ్గరికి వచ్చి, చూసావా, నేను చెప్తూనే ఉన్నాను కదా నువ్వు వాళ్ళని నమ్మకు అని. నీకు ఎక్కడ నేను నిజాలు తెలియజేస్తాను అని భయపడి నన్ను ఇలా ఇరికించారు తెలుసా? చేయని తప్పుకు అని అన్నాడు. నిజంగానేనా అని అడిగింది. అవును ఆరాధ్య, ఇప్పటికైనా వాళ్ళ గురించి తెలుసుకో అని అనగానే, షటప్ యూ స్కౌండ్రల్ అని గట్టిగా అరిచింది ఆరాధ్య. తను అరిచిన అరుపు మిగతా వాళ్ళంతా అటువైపే చూడడం మొదలుపెట్టారు. అప్పటి వరకు దూరంగా ఉన్న అనంత్ గారు ఆరాధ్య దగ్గరికి వచ్చి, ఏమైంది తల్లి, ఏమైంది, ఏమైనా అన్నాడా వీడు అని గట్టిగా అడిగారు. అనంత్ గారిని చూసిన రాబర్ట్కు ఏదో చిన్నగా అర్థం అవ్వగా, చూడండి మావయ్య, వీడు తప్పు చేసిన వాడు కదా, ఏదో కాస్తైనా వాడు చేసిన తప్పుకు పశ్చాత్తాపం ఉంటుందేమో అని అనుకున్నారు. నిజంగానే నేను పిచ్చిదాన్ని. ఇలాంటి వాడిని పశ్చాత్తాపం ఉండడం పక్కన పెట్టండి. వీడు ఏం చేశాడో కూడా వీడికి కొంచెం కూడా జ్ఞానం లేదు అంటూ అతని వైపు చూసి, ఏరా, ఒక నిండు ప్రాణాన్ని బలిగొనాలని చూశావు. ఆ ఒక్క ప్రాణం మీద ఎంతమంది ప్రాణాలు పెట్టుకున్నారో ఆలోచించావా? అసలు నీకు ఒక తల్లి తండ్రి అనేవాళ్ళు ఉన్నారా? నువ్వు అనాథవై ఉండొచ్చు. నువ్వు చేస్తే నీ కోసం ఏడ్చేవాళ్ళు కనీసం ఒక్కరు కూడా ఉండుండకపోయొచ్చు. అందుకే ఇంకొకరిని చంపాలని చూసావు అని అంది. ఆ మాటకు తనని కోపంగా చూస్తూ, డోంట్ టాక్, బీ ఇన్ యువర్ లిమిట్స్. నువ్వు మాట్లాడేటప్పుడు కాస్త చూసుకొని మాట్లాడడం, ఎవరితో మాట్లాడుతున్నావో, ఏం మాట్లాడుతున్నావో తెలుసుకొని మాట్లాడడం మంచిది. నాకు పేరెంట్స్ లేరు అని నీకు నేను ఎప్పుడైనా చెప్పానా అని అడిగాడు. కదా, నీకు పేరెంట్స్ ఉన్నప్పుడు నువ్వు చస్తావంటేనే ఇలా బాధపడుతున్నావు. ఇంకొకరిని చంపాలని చూసావు. అతని తల్లిదండ్రులు ఎంతగా బాధపడతారో, భార్య బిడ్డలు ఏమైపోతారో అని ఆలోచించావా అని అనగానే గట్టిగా నవ్వేసి, భార్య బిడ్డలా, వాడిక అని అన్నాడు. అవును, భార్య నేనే, బిడ్డ నా కొడుకు అని అంది ఆరాధ్య. పెళ్ళి కాకుండానే భార్య ఎప్పుడయ్యావు నువ్వు? ఆ బిడ్డ వాడికి పుట్టిందని గ్యారంటీ ఏంటి అని తన నిజ స్వరూపం బయటపెట్టాడు. పెళ్ళి కాలేదని ఎవరన్నారు? ఇదిగో పెళ్ళయింది అని తన తాళిని చూపించి, నా కొడుకు నా భర్తకే పుట్టాడో లేక వేరే వాళ్ళకు పుట్టాడో నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నా కొడుకు ఆయనకే పుట్టాడు అని నా భర్త, నా అత్తమామలు నమ్మితే చాలు. ప్రతి రోడ్డు మీద కుక్క నమ్మాల్సిన అవసరం లేదు. ఏ కుక్కను నేను నమ్మించాల్సిన అవసరం నాకంతకంటే లేదు అని అంది ఆరాధ్య. జైలు ఓచలు గట్టిగా పట్టుకుంటూ, ఎక్కువ చేస్తున్నావు నువ్వు ఆరాధ్య అని అన్నాడు. ఎక్కువ చేయడం లేదు, నీలాంటి వాడి గురించి చాలా తక్కువగా మాట్లాడుతున్నాను. కుక్కలతో కంపేర్ చేశాను చూడు, సారీ
అవి విశ్వాసం ఉన్న జంతువులు, నీతో పోల్చి వాటి విలువ పోగొట్టలేను అని అనగానే, ఓహో, జస్ట్ వాడు తాళి కట్టగానే నేను ఎక్కడి లేని ధైర్యం వచ్చేసినట్టుందే. చెప్తున్నాను, వాడు నువ్వనుకున్నంత శుద్ధపోస ఏమీ కాదు. మళ్ళీ ఒకసారి వాడుకొని ఇంకొకసారి తల్లిని చేసి వదిలేస్తాడు చూడు అని అన్నాడు రాబర్ట్. ఆ వెంటనే వాడి కాలర్ గట్టిగా పట్టుకుంటూ, ఇంకొక్క మాట నా భర్త గురించి మాట్లాడావో అంటూ వాడి మొహం మీద ఊసింది. తను చేసిన చేష్టకు రాబర్ట్ అయితే షాక్ అయిపోయాడు. అనంత్ గారికైతే నోట్లో మాట రాలేదు. ఇన్ని సంవత్సరాలు ఆరాధ్యలోని సాఫ్ట్నెస్ చూశారు. కోపం వచ్చినప్పుడు కోపంలో బాధ చూశాడే తప్ప ఆ కోపాన్ని ఇంతవరకు తను ఎక్స్పీరియన్స్ చేయలేదు. ఆయనకే కాళ్ళు చేతులు వణుకుతున్నాయి. ఆరాధ్యను ఆపాలి అన్న ఆలోచన కూడా రాకుండా ఆయన అలాగే చూస్తూ నిలబడగా, ఇంకొక్కసారి నా భర్త గురించి కానీ నా ఫ్యామిలీ గురించి కానీ ఆలోచించావో మరుక్షణం ఆలోచించడానికి నువ్వుండవు. నా భర్త నిన్ను చంపడానికి క్షణం పని. ఆయన తలుచుకుంటే ఇంట్లోనే కూర్చొని కూడా ఇప్పుడు నేను జైల్లోనే సమాధి చేయగలడు. కానీ ఆయన అలా చేయాలి అని కలలో కూడా అనుకోడు. ఎందుకంటే ఆయన ఒక కొడుకు కాబట్టి. ఒక కొడుకుకి ఏమైనా అయితే తల్లిదండ్రులు పడే బాధ ఆయన తన తల్లిదండ్రుల ద్వారా చూస్తున్నారు కాబట్టి అని అనగానే, నిన్ను బాగానే నమ్మించినట్టున్నాడు. వాడి కోసం నా మీదకు వచ్చావు కదా అంటూ ఆరాధ్య ఊసిన చోట తుడుచుకుంటూ, చూస్తాను నువ్వు వాడు ఎలా ఆనందంగా ఉంటారో చూస్తాను. నువ్వు అన్నావు కదా, జైలు గోడల వెనుక ఉన్న నన్ను ఇంట్లో ఉండి కూడా జైల్లో ఉన్న నన్ను చంపిస్తాడు అని. ఇక చూస్తాను వాడు ఎలా చంపుతాడో, ఇప్పుడు వాడు ఎలా హ్యాపీగా ఉంటాడో అని నేను కూడా చూస్తాను అని అన్నాడు. చూడు ఏం చూడాలనుకుంటున్నావో అన్నీ చూడు. నా భర్త దగ్గరికి వెళ్ళి ఒకే ఒక్క మాట నీ గురించి చెప్పానే అనుకో, ఆ మరునాడు నువ్వు ఉండవు. ఏమనుకుంటున్నావో, నా భర్త గురించి అంత సులభంగా తీసేయకు అని చెప్పి ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చాను అనుకుంటున్నావేమో. సరే చెప్తాను విను. నువ్వు అన్నావు కదా, నిజంగా వాడు నిన్ను ఇష్టపడుతున్నట్లయితే, వాళ్ళు నిన్ను కోడలుగా స్వీకరిస్తున్నట్లయితే వాళ్ళు రిసెప్షన్ అరేంజ్ చేసేవాళ్ళు అని. నీకు బెయిల్ దొరికి నువ్వు ఈ జైలు నుండి బయటకు వచ్చేలోగా నేను నా భర్త గ్రాండ్గా రిసెప్షన్ జరుపుకుంటాము అని అనగానే ఒకసారి సర్కాస్టిక్గా నవ్వుతూ, 4 సంవత్సరాల కొడుకును పెట్టుకొని రిసెప్షన్ జరుపుకొని ఏకైక జంటలా అందరిలో ఇన్సల్ట్ అవ్వండి అంటూ వెకిలిగా నవ్వాడు. నో ప్రాబ్లం. ఇంకొకరు మా గురించి ఏమనుకుంటున్నారో అనేది మాకు అనవసరం. మేము ఆనందంగా ఉన్నామా, మా కుటుంబం మా వల్ల ఆనందంగా ఉందా లేదా అనేది మాత్రమే మాకు అవసరం. కాబట్టి నువ్వు మా గురించి పెద్దగా టెన్షన్ పడి ఆలోచించాల్సిన అవసరం లేదు, సరేనా అని అనగానే, నీకు బాగానే ధైర్యం వచ్చింది ఆరాధ్య. పిల్లలా ఉండేదానివి ఒక్కసారిగా పులిలా మారిపోయావు కదా, వాడిని నమ్మి మరొకసారి గోతులో పడుతున్నావు అని అన్నాడు రాబర్ట్, మరొకసారి ఆరాధ్యను భయపెట్టడానికి ప్రయత్నిస్తూ. కరెక్ట్, ఒకప్పుడు పిల్లిలా ఉండేదాన్ని. నీలాంటి పనికి మాలినవాడు అలా ఉండడం వల్లే నా జీవితాన్ని నాశనం చేశాడు. ఆ రోజే కనుక నా భర్తకు పులిలా ఎదురు తిరిగి ఉంటే ఇప్పుడు ఇలా ఉండేది కాదు. నా జీవితం గాడి తప్పడానికి నా భర్త ఎంత కారణమో ఆయనకు అర్థమయ్యేలా వివరించకపోవడం నాది కూడా అంతే తప్పు. కాబట్టి నేను నా భర్తని బ్లేమ్ చేయాలి అనుకోవడం లేదు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. నీకు అసలైన విషయం చెప్పడం మర్చిపోయాను. నిజం చెప్తున్నాను, నా భర్తలో మార్పు వచ్చింది అని. అది నీ వల్లే నాకు అర్థమైంది అని అనగానే ఎలా అన్నట్లు నొసలు ముడివేసి చూశాడు. ఎలా అనుకుంటున్నావా, ఆ రోజే కనుక నువ్వు వచ్చి వాడు మారింది నిజమే అయితే నిన్ను పెళ్లి చేసుకున్నవాడు రిసెప్షన్ జరిపించేవాడు, అందరి దగ్గర నిన్ను చూపించేవాడు, నీ కొడుకుతో సమయం గడిపేవాడు అని ఏవేవో చెప్పావు కదా. ఆ రోజు నువ్వు వచ్చి చెప్పడం వల్లే నా భర్త నా గురించి నా కొడుకు గురించి ఎంతగా పట్టించుకున్నాడు అని అర్థమైంది. లేకపోతే నా భర్త నన్ను ప్రేమిస్తున్నాడు అనే విషయం ఆయన మీద కోపంతో నేను ఇప్పటికీ రియలైజ్ అయ్యేదాన్ని కాదేమో. చెడు చేయాలని చూసినా మంచి చేసావు నాకు. థ్యాంక్ యూ సో మచ్. ఒకప్పుడు నీ వల్లే నా జీవితం గాడి తప్పింది, మళ్ళీ నీ వల్లే నా జీవితం గాడిలోకి వచ్చింది, థ్యాంక్స్ అని చెప్పింది. అవన్నీ వింటున్న అనంత్ గారు సైలెంట్గా ఉన్నారు. ఆయన మదిలో ఎన్నో ప్రశ్నలు, మరెన్నో సమాధానాలు, ఎన్నో ఆలోచనలు, మరెన్నో ఊహలు. అలా మాట్లాడి వెళుతూ మళ్ళీ 1 అడుగు 2 అడుగులు వెనక్కి వేసి,
ఇంకొకసారి నా గురించి అయినా, నా కుటుంబం గురించి అయినా, నా భర్త గురించి అయినా కూడా ఆలోచించావో ప్రతి ఒక్కటి బయటికి వస్తుంది. నీకు తెలుసు అనుకుంటా, మొన్న నేను కేసు పెట్టిన విషయం బయటికి రాలేదు ఎక్కడా కూడా. ఎందుకు అంటే నా గురించి ఆలోచించి నా భర్త బయటికి చెప్పలేదు. కానీ ఇంకొకసారి నీ కన్ను నా కుటుంబం మీద పడిందే అనుకో, నా కన్ను నీ పతనం మీద పడుతుంది. ఆడదాని వల్లే రాజ్యాలు కూలిపోయాయి, సామ్రాజ్యాలే పడిపోయాయి, యుద్ధాలు జరిగాయి. నేను అంతటి పతివ్రతను కాదేమో కానీ నా భర్తకు మాత్రమే సొంతం. ఆయన నాతో లేని 4 సంవత్సరాలు కూడా ఆయనని తలుచుకుని బ్రతికిన దానిని. కాబట్టి నీ పతనం నా చేతుల వరకు తెచ్చుకోకు అని చెప్పి కోపంగా బయటకు వచ్చేసింది. తను వెళ్ళే వరకు చూసి తను వెళ్ళాక అక్కడ ఉన్న రాబర్ట్తో ఏదో 2-3 మాటలు మాట్లాడి వెళ్ళిపోయారు అనంత్. అప్పటి వరకు భయపడిన రాబర్ట్ అనంత్ గారు మాట్లాడిన మాటలకు గజగజ వణికిపోయాడు. అతని మెదడు పాదరసంలా పనిచేయడం మొదలుపెట్టింది. వెంటనే తను జైల్లో తనకు తెలిసిన కానిస్టేబుల్ పిలుచుకొని, ఒక్కసారి నేను నా తండ్రిని కలవాలి అని అడిగాడు. ఇప్పుడు కుదరదు సార్ అని అనడంతో, లేదు ఆయన్ని నేను అర్జెంటుగా కలవాలి. నీకు ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇస్తాను. దయచేసి మా నాన్నగారికి కలవాలి ప్లీజ్ అని బ్రతిమిలాడగా, ఎవ్వరూ చూడకముందే ఒకసారి మీ నాన్నగారి నెంబర్ ఇవ్వండి సార్ అని చెప్పి ఆయన నెంబర్కి ఫోన్ చేసి, మీ అబ్బాయి మిమ్మల్ని అర్జెంటుగా కలవాలంటున్నారు సార్, వీలైతే త్వరగా రండి, దయచేసి నేను చెప్పినట్లు ఎవ్వరికీ చెప్పకండి అని చెప్పగా, అలాగే అని అన్నారు ఆయన. జుట్టు నెరిసినంత మందిని చూసి ఉంటారు అనంత్ గారు. ఈ రాబర్ట్ ఆలోచనలు ముందుగానే పసికట్టి వెళ్తూనే జైలర్కు కూడా ఏదో విషయం చెప్పగా, జైలర్ అలాగే సార్ అని అన్నాడు. అలా వీళ్ళు అక్కడి నుండి వెళ్ళిపోయిన తర్వాత సరిగ్గా 1/2 అవర్కు రాబర్ట్ వాళ్ళ నాన్నగారు జైలర్ దగ్గరికి వచ్చి, మా అబ్బాయిని నేను కలవాలి అని అడగ్గా, లేదు సార్ అలా కలవడానికి వీలు పడదు, అతనికి బెయిల్ రావడం లేదు కాబట్టి మీరు కలవాలి అంటే మీరు లాయర్తో సహా రావాలి, కోర్టు నుండి అతనిని కలవడానికి మీరు పర్మిషన్ తెచ్చుకోవాలి అని అనగానే ఆయన షాక్ అయిపోయి, అదేంటి నిన్నటి వరకు నన్ను కలవనిచ్చారు, సడన్గా ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి అని అడిగాడు ఆశ్చర్యంగా. ఏమో సార్, నా హయ్యర్ అథారిటీస్ నుండి ఆర్డర్ వచ్చింది ఈరోజే, ఏమైందో నాకు తెలియదు, కానీ మిమ్మల్ని కానీ ఎవరిని కూడా ఆయన కలవడానికి వీల్లేదు అని మాకు ఆర్డర్స్ వచ్చాయి, కాబట్టి నేను ఏం చేయలేను, దయచేసి నన్ను క్షమించండి. మీరు రావాలనుకుంటే లాయర్తో సహా పర్మిషన్ తీసుకొని మరీ రావాలి, అంతేకాని ఇలా ఎప్పుడు పడితే అప్పుడు రాకూడదు సార్ అని అనడంతో, మీరు కావాలని చేస్తున్నారు, వేరే వాళ్ళు వచ్చి నా కొడుకుని కలిసినప్పుడు నేను నా కొడుకుని కలవకుండా ఉండడానికి ఎలా, వాళ్ళేమైనా లాయర్తో వచ్చారా అని అడిగారు. సార్ మీ అబ్బాయిని కలవడానికి ఎవ్వరూ రాలేదు అని అనగానే, మీరు అబద్ధం చెప్తున్నారు, కొంతమంది కలవడానికి వచ్చారు అన్న విషయం నాకు తెలుసు అని అనగానే, సార్ వాళ్ళు వచ్చింది మీ అబ్బాయిని కలవడానికి కాదు సార్, ఇంకొక జైల్లో ఉన్న వ్యక్తిని కలవడానికి అని అనడంతో, సరే అది చూస్తా, లాయర్తోనే వచ్చి నా కొడుకుని కలుస్తా, అప్పుడు ఎవరు ఆపుతారో చూస్తా అంటూ కోపంగా వెళ్ళిపోయాడు రాబర్ట్ తండ్రి. ఇంటికి వెళ్ళిన వాళ్ళని చూసి, ఏమైంది, వాడితో ఏం మాట్లాడారు అని ఆత్రంగా అడిగారు సునంద గారు. వాడికి ఒక చిన్న జలకిచ్చాను, ఇకపై వాడు నా కొడుకు జోలికే కాదు, నా ఇంటి వాచ్మెన్ జోలికి రావాలి అన్న ఆలోచన కూడా రాదు అని చెప్పడంతో, ఇలాంటి వారు మారుతారు అని అనుకోవడం మన మూర్ఖత్వం అవుతుంది మావయ్య, వీడు జన్మలో మారడు, కానీ ఒక గుణపాఠం మాత్రం నేర్పించాడు నాకు. మన జీవితంలో మనతో పాటే ఉంటూ చాలామంది మనల్ని వెన్నుపోటు పడవాలని చూస్తారు. అలాంటి వాళ్ళ మాటలను నమ్మి మనం మన లైఫ్ని పాడు చేసుకోకూడదు అని వీడిని చూశాక కానీ నాకు అర్థమైంది. మంచి చేస్తున్నారు అనే ముసుగులో మనకు మంచి చేయడం పక్కన పెడితే మళ్ళీ నమ్మిస్తూ మనను ఆ భ్రమలోని బ్రతికేలా చేస్తూ మన నాశనాన్ని కోరుకునే వాళ్ళే మన చుట్టూ ఎక్కువ మంది ఉంటారు. అందులో ముఖ్యంగా మన బంధువులే మనం బాధపడితే బాధపడుతున్నట్టు నటిస్తూ మనల్ని ఇంకా బాధపెడుతూ ఉంటారు కదా అని అనడంతో, అవును కానీ అందరూ అలానే ఉండరు తల్లి అని అన్నారు ఆయన. ఏమో మావయ్య, నిజంగా బంధువులైతే రాబంధులు లాగానే మనల్ని వేపుకొని తింటారు. థ్యాంక్ గాడ్ నాకు అలాంటి అవకాశం లేదు అని అనగానే, అలాంటి వాళ్లకు మనం ఆ ఛాన్స్ ఇవ్వకూడదు తల్లి,
వాళ్ళు మనల్ని బాధ పెట్టడానికి సంసిద్ధమవుతున్న సమయంలోనే మనం వాళ్ళకు దూరంగా వెళ్ళాలి. వాళ్ళ మాటలకు మనం బాధపడట్లేదని వాళ్ళకి అర్థమైతే ఇంకేం చేయలేక నోరు మూసుకుంటారు అని అన్నారు ఆయన. మరి ఇప్పుడు ఆరాధ్య మాట్లాడిన మాటలకు రాబర్ట్ రియాక్షన్ ఏమిటి? రాబర్ట్ బెయిల్లో బయటకు వస్తాడా? ఆరాధ్య జ్వలంత్ వాళ్ళ బంధంలో ముందడుగు వేయనున్నారా? ఆరాధ్యను ఆ ఇంటి కోడలుగా అనంత్ గారి రిసెప్షన్లో అందరికీ పరిచయం చేస్తారా? తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ను ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.